ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మొట్టమొదటిగా మనము 12 రాశుల వారికి కూడా మరి ఈ వారంలో శుభ సమయాలను మనం చూద్దాం. ముందుగా మనకి 9వ తారీఖు మాఘమాసము ఆదివారమైంది. ద్వాదశ రాత్రి 7:25 వరకు ఉంది. కాబట్టి ఈ రోజున శుభ అన్నప్రాసనలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అక్షరాభ్యాసాలన్నీ కూడా 10వ తేదీన మాఘ శుక్ల త్రయోదశి. ఈరోజు గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, తర్వాత అన్ని రకాల శుభకార్యాలు, ఉపనయనాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ 11వ తారీఖు మనకి సామాన్య పూజ, ఇంట్లో పూజ చేసుకోవడం తప్పే ఉండదు. 12వ తేదీన మాఘ పౌర్ణమి చాలా శుభప్రదమైనటువంటిది. పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, వ్రతాలు చేసుకోవచ్చు, ఉపనయనాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు. ఆ విధంగా మళ్ళీ 13న పనికిరాదండి. 13న పాడ్యమి, మీ ఇంట్లో మామూలు పూజలు చేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు. 14వ తేదీ బహుళ విధియ, ఆ రోజు మాఘమాసం. కాబట్టి చక్కగా మనకి శుభ సమయాలు ఈ రోజులన్నీ కూడా 9 గంటలు దాటిన తర్వాత బ్రహ్మాండంగా మీరు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు అన్నీ కూడా. 15వ తేదీన మాఘ తదియ ఈరోజు. కాబట్టి ఈ మాఘ తదియన మీరు గృహప్రవేశాలు, ఉపనయనాలు, వివాహాలు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇది తర్వాత మనము ఈ 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి మీకు ఈ యొక్క వారంలో ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. భార్య ఆరోగ్యం గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఆమెకు బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా అనుమానంతో జన్మంలో ఉన్నటువంటి రాహు అనుమానాన్ని ఇస్తాడు మీకు. మరి మిమ్మల్ని మీరే నమ్ముకోలేకపోతూ ఉంటారు. అలాగే ఇంకా నమ్మకం కోసం అని చెప్పి మీరు మీ పిల్లలతో, మీ భార్యలతో మీరు ఆటోల్లో వెళ్ళి క్రాస్ చెక్ చేయాల్సినటువంటి ఆలోచన అనేటటువంటిది మీకు కలుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా రాహు మాయాజాలం అన్నమాట. ఇకపోతే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఈ మీనరాశి వారికి అద్భుతంగా రాణిస్తుంది. మీరు మీనరాశి వారు నష్టపోవడానికి, మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృత్తి, కెరీర్ విషయంలో మీకు తిరుగులేదు. కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా మీకు ఆమ్యామ్యాలు అనేటటువంటిది ఒక కోడెడ్ లాంగ్వేజ్లో మీకు వసూలు అయిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఎవరైతే ఈ మీనరాశి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మనకి మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళంతా కూడా మరి మేము పని చేసి పెడతాం కానీ మేము దానిపైన భుజం మీద వేసుకోము అనేటటువంటి గోపి యొక్క తత్వంతో గోడ మీద పిల్లలాగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే మహిళలంతా కూడా ఏకంగా ఏకమవుతారు. తర్వాత అనేకమైనటువంటి తీర్థయాత్రలకి మీకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సాంప్రదాయమైన జ్యోతిష ప్రకారము చక్కగా ఉదయం 7 గంటలకి మీరు దానం చేసుకోవాలా. ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి మంత్రాన్ని జపించడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు జరుగుతాయని చెప్పి నేను చెప్తున్నాను. శుభమస్తు.